విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికమైన మేలులు మీరు పొందుచున్నారని ఎంతగానో మిమ్మలను బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీకు కలిగిన విచారములన్నిటినీ నా దేవుడు కొట్టివేసి గొప్ప ఆనంద సంతోషమును మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. నీ పిల్లలకు కలిగిన విచారములన్నిటినీ మీరు కొట్టివేసి ఆ జ్ఞాపకాలు లేకుండానట్లుగా మీ కృప చూపండి. గొప్ప ఆనందమును, సంతోషమును, సమాధానమును వారి హృదయాలలో అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. కృంగిన నీ పిల్లలను లేవనెత్తండి అయ్యా. నలిగిన మనస్సును మీరు బలపరచండి, దృఢపరచండి. బలహీనమైన మనస్సును మీరు స్థిరపరిచి బలపరిచి నాయన మీ కొరకు సాక్షులుగా జీవింపచేయమని వేడుకుంటున్నాము. నాన్న మీ స్తోత్రం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీ గొప్ప సమాధానముతో నింపి నడిపించి అయ్యా, ఇదిగో నాయన వారికి కలిగిన ఆవేదనలన్నిటినీ తొలగించి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి అయ్యా. విచారములను కొట్టివేసి గొప్ప సమాధాన సంతోషములు గలవారిగా చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీకు కలిగిన విచారములన్నిటినీ నా దేవుడు తొలగించి కొట్టివేసి ఒక నూతనమైన ఆత్మీయ శక్తి, బలము, ఆనందము నింపునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి.